నమస్తే. నేను మీ ప్రవి మాట్లాడుతున్నాను. ప్రవీస్ ప్రపంచానికి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం ఎక్కడున్నామో మీ అందరికీ తెలుసా? అది కూడా చెప్తాను. ఈరోజు మనం ఆస్ట్రియాలోని ఈ ఇన్స్బుక్ అనే ప్లేస్లో ఉన్నాము. ఆ ప్లేస్ చాలా చాలా ఫేమస్. ఇది బాగా ఫేమస్ దేనికి అంటే ఇది స్కీయింగ్కి చాలా ఫేమస్ ప్లేస్. ఎందుకంటే మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు, ఇక్కడ పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. ఇక్కడ స్కీయింగ్ చాలామంది ఇక్కడికి వస్తారు. వచ్చి చాలామంది అంటే నేర్చుకోవాలి, లెర్నింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. అలాగే మెడికల్ యూనివర్సిటీస్ చాలా ఫేమస్. ఎందుకంటే చాలామంది మన మెడికల్ స్టూడెంట్స్ అంతా మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకునే స్టూడెంట్స్ అంతా ఇటువైపు చాలామంది వస్తారు మన వాళ్ళు. అంతేకాదు ఇంకా ఏంటంటే ఇక్కడ మన మూవీస్ అన్నీ కూడా ఈ సరౌండ్స్లోనే, ఈ ఆస్ట్రియా సరౌండ్స్లోనే తీస్తారు. అయితే వన్ ఆఫ్ ద ఫేమస్ మూవీ ప్రభాస్ మూవీ వచ్చి సాహో ఉంది కదండి, అది మీ అందరికీ తెలిసిన మూవీయే, ఫేమస్ మూవీ. ఆ మూవీని కూడా ఇక్కడే ఈ సరౌండ్స్లోనే షూట్ చేశారు. ఎందుకు చాలా కొండల్లోని అక్కడ ఈ బ్యూటిఫుల్ సినిక్లో తీశారు. ఇది చాలా మంచి టూరిస్ట్ ప్లేస్. నేను ఈ ఊరు మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను. ఈ ఊరు చూసేద్దామా? మరి వచ్చేసేయండి. లోని స్వరోస్కి స్టోర్ కూడా ఉంది. ఇది చాలా చాలా పెద్ద స్టోరు. అసలు స్వరోస్కి ఎక్కడ పుట్టింది, అసలు ఏ ఊర్లో ఉంది, ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అయితే ఈ స్టోర్ వచ్చి చాలా పెద్దది, చాలా ఐటమ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సిటీలోని ఇంత పెద్ద స్టోర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ స్టోర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఈ స్టోర్ మీకు చూపించబోతున్నాను. వచ్చేసేయండి. స్వరోస్కి స్టోర్లో స్పెషల్ ఏంటి అంటే ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టోర్లో ఈ స్టెప్స్ వచ్చి ఇది చాలా ఫేమస్. అండ్తో ఈ స్టెప్స్ ఉన్నాయి. చాలా బాగుంది కదా, మీరు చూస్తున్నారు కదా, నేను కూర్చుని ఉన్నాను. చూడండి, ఈ శాండలైర్ వచ్చి ఇది స్వరోస్కి క్రిస్టల్తో చేశారు. హైట్ వచ్చి 5 మీటర్లు. తర్వాత దీని వెయిట్ వచ్చి 265 kgs. ఎంత అద్భుతంగా ఉంది కదా, దీన్ని ఎంత అద్భుతంగా చెక్కి క్రిస్టల్స్ని ఎంత బాగా ఈ శాండలైర్ని ఎంత నీట్గా అమర్చిపెట్టారో చూడండి. చూడండి, ఇప్పుడు నేను ఇంకొక మంచి ఫేమస్ ప్లేస్కి తీసుకొచ్చాను. ఇది ఏంటి అంటే ఆస్ట్రియా ప్రిన్సెస్ ఉండే హౌస్. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు. ఆ హౌస్ వచ్చి పైనంతా రూప్ వచ్చి మొత్తం గోల్డెన్ రూపు. ఈ ఆస్ట్రియా ప్రిన్సెస్ ఇక్కడ ఉండేది 15th సెంచరీది, అంటే 1420sలోది. ఇక్కడ ఆమె ఇక్కడ స్టే చేసింది. ఈ మొత్తం ఈ స్ట్రీట్ అంతా కూడా చాలా ఫేమస్. ఎందుకంటే ఇక్కడ విజిటర్స్ మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు ఎంత ఫేమస్. ఎందుకంటే అందరూ
అందరూ ఎలా ఉన్నారో చూసారా? ఎందుకంటే షాప్స్ కూడా ఉన్నాయి, అటు ఇటు సైడ్ షాప్స్ ఉన్నాయి, జనాలు బాగా ఫ్లోయింగ్ మంచిగా ఉంది. పర్టికులర్గా ఈ ప్లేస్ వచ్చి చాలా ఫేమస్, ఎందుకంటే ఆమె ఇక్కడ స్టే చేసింది కాబట్టి. ఇది గోల్డెన్ రూఫ్ అంటారు. ఇది మీరు తప్పకుండా ఆస్ట్రియా వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. అంతేకాదండి, చాలామంది ఏమనుకుంటారంటే హిట్లర్ వచ్చి మనకి ఆయన జర్మనీలో పుట్టాడు, జర్మనీ అతనిది అని అనుకుంటారు. కానీ నిజానికి ఆయన వచ్చి ఆస్ట్రియాలోనే పుట్టాడు. ఇదే ఊరు నుంచి ఆయన పుట్టి పెరిగాడు. ఆ తర్వాత ఆయన జర్మనీకి వచ్చాడు. ఆస్ట్రియా ఎందుకు ఫేమస్ అంటే ఇది వింటర్ స్పోర్ట్స్కి చాలా ఫేమస్. ఇంగ్లాండ్కి అయితే వింటర్ స్పోర్ట్స్ అక్కడ చాలా కాస్ట్లీ, ఆస్ట్రియాలో అయితే కొంచెం రీజనబుల్ ఉంటుంది. అందుకే చాలామంది ఇక్కడికి వచ్చి ఈ వింటర్ స్పోర్ట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే, మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఒక బిల్డింగ్కి ఒకటి సంబంధం లేకుండా ఆర్కిటెక్చర్ డిఫరెంట్గా ఉంది. ఆస్ట్రియా క్యాపిటల్ సిటీ వచ్చి వియానా, అక్కడ ఇంకా బాగుంటుందంట. నేను అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నేను వెళ్ళినప్పుడు అక్కడ కూడా మీకు మంచిగా చూపిస్తాను. ఆస్ట్రియాలో ఇన్స్బర్గ్ చాలా ఫేమస్. మీరు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. అండి, నేను ఇన్స్బర్గ్ సిటీ అంతా చూపించాను మీకు. చూపించి నేను ఎయిర్బిఎన్బిలో బుక్ చేసుకున్న రూమ్కి వచ్చేసాను. అయితే ఇప్పుడు ఆ రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను కూడా చూడలేదు. ఇప్పుడు వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళి వుడ్ హౌస్ లాగా ఉంది, ఓల్డ్ హౌస్ ఉంటుంది కదా, అలా ఉంది. దీన్ని చాలెట్ అంటారు. ఇలా రాగానే ఫస్టే ఇక్కడ కిచెన్ కనిపించింది. కిచెన్ చాలా బాగుంది, ప్లెజెంట్గా కిచెన్ ఉంది. మనకి ఇక్కడే టీవీ ఉంది, వైట్ కిచెన్. ఇక్కడ కుక్ చేసుకోవచ్చు. వాళ్ళే కొన్ని రూల్స్, అంటే కొన్ని ఇన్ఫర్మేషను ఇక్కడ మనం పాటించాల్సిన రూల్స్ అన్నీ ఈ బుక్ పెట్టారు. అంటే ఏ రూమ్లో ఏముంటుంది, మనం ఎలాగా నీట్గా క్లీన్గా ఎలా పెట్టాలనేది. ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు, నీట్గా బాగుంది. ఇదంతా మన జర్మన్ టైపే ఇది కూడానే, ఎందుకంటే ఇక్కడ కూడా అంతా జర్మనే మాట్లాడతారు. అయితే ఏది ఎక్కడేయాలి మొత్తం, అంటే వేస్టేజ్ మనం వాడిన ప్లాస్టిక్, గ్లాస్ ఇవన్నీ ఎక్కడ ఏది వేయాలనేది వాళ్ళు క్లియర్గా ఇక్కడ పెట్టేశారు. అని అంటే చూద్దాం. ఇక్కడ రెస్టారెంట్ అది సూపర్ ఉంటుందంట ఇక్కడంతా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చి సిటీ సెంటర్లోనే ఉన్నాను, ఎందుకంటే ఇవన్నీ రెస్టారెంట్, ఏవో షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. బాగుంది. మనం లోపలికి వెళ్ళి బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది ఒక బెడ్రూమ్ ఉంది. ఇక్కడ క్లాజెట్ ఇవన్నీ ఇచ్చారు. వచ్చి కిడ్స్కి ఒక రూమ్ ఉంది, ఇలా బంక్ బెడ్స్ లాగా ఇచ్చారు. చాలా పెద్దది, చిన్నగా అయితే ఏం లేదు, పెద్దగా ఉంది. ఇదే నేను స్టే చేయబోయే బెడ్రూము. నేను ఇక్కడ పడుకుంటాను. ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకో బాత్రూమ్ ఉంది. ఇంకో బాత్రూమ్, ఇది కూడా చాలా బాగుంది. చాలా రూమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది అసలు. ఇక్కడ ఇంకొక 2 బెడ్స్.
ఎందుకంటే మేమందరం ఫ్యామిలీ మొత్తము వచ్చింది కదా, నేను సమ్మర్ ట్రిప్లో ఉన్నా కదా, ఫ్యామిలీ అందరూ ఉన్నారు. అందరికీ ఇన్ని రూమ్స్ చాలా కంపల్సరీ, ఎందుకంటే కిడ్స్ ఉన్నారు, మా టీనేజర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. మొత్తం మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, పిల్లలు అందరూ ఉన్నాం కాబట్టి ఫ్యామిలీ అందరికీ ఇన్ని రూమ్స్ మాకు సరిపోతాయి. కానీ చాలా బాగుంది ఇక్కడ. ఎలా ఉంది ఆస్ట్రియాలో ఇన్స్బోక్? మీ అందరికీ నచ్చిందా? ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను మీ ప్రవీ. టాటా, బాయ్ బాయ్, ఆఫ్ వీడియోసేన్.